భైరవుల్లోనే అష్టభైరవులు ఉన్నారు అని అంటారు. అయితే వీళ్ళందరినీ ఏ విధంగా పూజించాలి? ఎప్పుడు ఈ భైరవులు ఆవిర్భావం ఉంటుంది? అంటే ఏ దేవతని పూజించినప్పుడు ఈ భైరవులుని పూజించాలి అని అంటారు? అష్టభైరవులు అంటే అష్టదిక్పాలకి కాపలా కాసేవాళ్ళమ్మ. దక్షిణం, ఉత్తరం, తూర్పు అష్టదిక్కుల నుంచి కాపలా కాస్తారు. అంటే ఎప్పుడు కూడా దక్షిణ దిక్కు ఉంది, యమపురి ఉంటుంది. ఉత్తర దిక్కు కుబేర స్థానం, పశ్చిమ దిక్కు శనికి అధిపతి, ఇట్లా శని అధిపతి, తూర్పు దిక్కు సూర్యుడు అధిపతి. ఏ గ్రహం నుంచి ఏ దిక్కు నుంచి ఏ ప్రమాదం వస్తుందో మనకు తెలియదు. ఏ దిక్కు నుంచి ఏ ఉపద్రవం వస్తుందో తెలియదు. ఏ భూత పిచాచాలు వస్తాయో తెలియదు. రకరకాల పిచాచాలు, రకరకాల శత్రువులు. నెగిటివ్ ఉంటుంది, పాజిటివ్ ఉంటుంది. పాజిటివ్ పర్వాలేదు, నెగిటివ్ తీసుకోలేము. అలాంటప్పుడు అష్టభైరవుల్ని మనం ఉపాసన చేయటం వల్ల, లేదా ఆ క్షేత్రంలో అష్టభైరవులు ప్రతిష్ఠించడం వల్ల, లేదా నీవు చేస్తున్న హోమంలో కానీ దేవతల్లో కానీ అష్టభైరవ ప్రతిష్టాపన చేసుకుని ఆవాహనం చేసుకుని పెట్టుకోవడం వల్ల నీ దేవతాశక్తిని ఎవరూ కూడా అపహరించలేరు, దొంగతనం చేయలేరు. అంటే అనొచ్చు, ఎవరు వచ్చి నేను హోమం చేసుకుంటే ఎత్తుకుపోతారంటే సూక్ష్మ శరీరంలో కొన్ని గ్రహాలు తిరుగుతూ ఉంటాయి. ప్రతి దేవతకి కూడా పటాలం అని ఉంటుంది, గణాలని ఉంటాయి అన్నమాట. కాళికా పటాలం, కాలభైరవ పటాలం, మాతంగి పటాలం, షోడశి పటాలం, అలా పటాలాలు ఉంటాయి. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి అంటే వెంకటేశ్వర స్వామి కూడా పటాలు ఉంటుంది, విష్ణువుకి పటాలు ఉంటుంది. ఆ గణాలు ఏం చేస్తాయంటే నువ్వు ఎక్కడ ఉపాసన చేస్తుంటే అక్కడికి ఆకర్షించబడిపోతూ ఉంటాయి. అందులో ప్రేతాలు ఉండొచ్చు, గ్రహాలు ఉండొచ్చు, ఏవైనా ఉండొచ్చు, మనం వద్దంటానికి లేదు. అవి మంచిగా చేస్తాయి కానీ చెడు చేయవు. కానీ వాటి నుంచి మనకి డిస్టర్బెన్స్ కలుగుతూ ఉంటుంది. ఎలా అంటే ఒక పెంపుడు కుక్క ఉంది, నువ్వు జపం చేసుకుంటుంటే వచ్చి నాకుతూ ఉంటుంది, అది డిస్టర్బెన్స్ కదా, అంతే కదా. అలాగే అవి కూడా మన ఇబ్బంది పెడుతూ ఉంటాయి, తెలుసో తెలియకో. అప్పుడు అలాంటి వాటి కోసం మనం అష్టభైరవులు కనుక మనం ప్రతిష్ఠ చేసుకుంటే మంత్రపూర్వకంగా, లేదా ఒక దేవాలయం కట్టాం అష్టభైరవులు, ఒక్కొక్క భైరవుడు ఒక్కొక్క రక్షణ ఇస్తాడు, ఒక్కొక్క స్వరూపంలో ఒక్కొక్క సమస్యని తీరుస్తూ ఉంటాడు. అంచేత అష్టభైరవుల ఉపాసన కానీ, అష్టభైరవ ప్రతిష్టాపన కానీ, అష్టభైరవ రక్షణ కానీ పొందగలిగితే దశదిక్కుల నుంచి కూడా రక్షణ ఉంటుంది. అయితే బటుక భైరవ అని చెప్పేసి అని అంటూ ఉంటారు కదా, బాలభైరవుని ముందుగా మనం మంత్రం తీసుకున్నామంటే వారి మంత్రమే ఇస్తారు అని అంటారు. ఎందుకని అలా బటుక భైరవ నుంచి ప్రారంభించాలి? మీరే అన్నారు బటుక భైరవుడు అంటే బాలభైరవుడు అని. బాలులు ఎలా ఉంటారు? చిన్నపిల్లలు ముద్దుగా ఉంటారు, అల్లరి చేస్తూ ఉంటారు, సాత్వికంగా ఉంటారు, ఎటువంటి మాయలు మంత్రాలు ఏమీ లేకుండా జ్ఞానంతో కలిగి ఉంటారు. అప్పుడప్పుడే పరిభక్త జ్ఞానంతో ఉంటారు. అలాంటి భైరవ స్వరూపమైనట్టు ఉగ్రరూపంలో అయిన భైరవుడిని కొలవలేని వాళ్ళు కొంతమంది ఉంటారు, భయపడుతూ ఉంటారు. ఒక సాధకుడు నా దగ్గర భైరవ మంత్రం తీసుకున్నాడు, ఎవరికీ కలిగిన అద్భుత దర్శనం ఇచ్చాడు భైరవుడు. అది భైరవుడని గ్రహించలేకపోయాడు అతను, భయపడిపోయి మంత్రాన్ని వదిలిపెట్టాడు. అంటే 7 అడుగుల ఎత్తు వచ్చాడు, చేతిలో అప్పుడే కోసిన తలకాయ ఏలాడుచుకుంటూ రక్తం కారుతోంది, ఒక చేతిలో త్రిశూలం, రక్తం కారుతున్న ముండమాల వేసుకుని వచ్చాడు 6 అడుగులున్నర నగ్నంగా. అది ప్రేతం అనుకుని నల్లగా ఉన్నాడు, ఎర్రటి గుడ్లు కలిగిన వాడని చెప్పి భయపడిపోయి ప్రేతం అనుకుని అతని మంత్రాన్ని వదిలేసాడు. తర్వాత 6 నెలల తర్వాత కోలుకుని ఫోన్ చేసి ఆ సృహలోకి వచ్చి, అంటే ఏం కోలుకోవడం అంటే ఆ భయంలోంచి బయటకు వచ్చి, గురువుగారు ఇలా ఏదో ప్రేతాత్మ వచ్చిందండి, భయపడిపోయిన దెయ్యం ఏదో వదిలేసి. అలాంటి భగవంతుడు భైరవ స్వరూపం ఇప్పుడు దాకా ఎవరికీ కలగలేదు. అతను అదృష్టం అది మిస్ అయిపోయాడు అతను. నేను బాధపడ్డాను, ఎంత అదృష్టం రా నీకు, అంత దైవ దర్శనం భైరవ దర్శనం ఎవరికీ కలగదు. పూర్వజన్మ సుకృతం. భైరవుడు ఇప్పుడు మంత్రం ప్రతి ఒక్కరు మంత్రం తీసుకోలేరమ్మా. పూర్వజన్మలో ఏదైనా ఎంతో కొంత ఉపాసన చేస్తేనే ఈ జన్మలో మంత్ర సాధకుడు అవుతాడు, వాడు భక్తి మార్గంలోకి రాగలుగుతాడు. అర్థమైందమ్మా. సాధకుడు అయ్యాడు అంటే ఖచ్చితంగా పూర్వజన్మలో ఏదో ఒక ఉపాసన చేసి ఉండాలి. అప్పుడే అతను మళ్ళీ ఈ జన్మలో సృహలోకి వచ్చి ఆ గురువు కనపడటం, ఆ గురు మార్గంలోకి వెళ్ళడం, మంత్రం తీసుకోవడం, అర్హత పొందడం జరుగుతుంది. అంచేత పూర్వజన్మ సుకృతం లేనిది ఎవరు మంత్ర సాధకులు కాలేరు. అయితే గురుగారు, ఇప్పుడు మనం నార్త్ సైడ్ ఎక్కువగా కాలభైరవ టెంపుల్స్ చూస్తూ ఉంటాం. అలాగే దశమహావిద్యలకి సంబంధించిన అమ్మవార్లు టెంపుల్స్ కూడా అన్నీ అక్కడే ఎక్కువగా ఉన్నాయి. మన దగ్గర చాలా తక్కువగా ఉంటుంది. అయితే నేపాల్ కాఠ్మండూలో ఉండే ఈ అష్టభైరవుల ప్రాముఖ్యత ఏంటి గురుగారు? ఎవరు వెళ్ళాలి అని అంటారు? భైరవుల దగ్గరికి ఎవరు వెళ్ళాలని లేదమ్మా, ఎవరైనా వెళ్ళవచ్చు. చెప్పాను కదా, భైరవుడే పరమేశ్వరుడు ఇంకో రూపమే భైరవుడు. అంచేత ఎవరైనా వెళ్ళొచ్చు. కాఠ్మాండులో ఎందుకు అంటే ఇందాక నేను చెప్పిన దాంట్లోనే సమాధానం మళ్ళీ చెప్తాను. వాళ్ళు పొట్టిగా ఉంటారు నేపాలీలు. 2 వాళ్ళ డ్యూటీ ఏంటి? రక్షణ. అంటే రాత్రిపూట సంచరించడం. దెయ్యాలు ఉండొచ్చు, భూతాలు ఉండొచ్చు, దొంగలు ఉండొచ్చు,
ఎవరైనా ఉండుండొచ్చు, వాళ్ళకి ప్రాణభయం ఉంటుందిగా, అవును. నాకు రక్షణ కావాలి, కానీ పొట్ట కోసం ఆ డ్యూటీ చేయాలి. అలాంటి ఇంకొకటి వాళ్ళ ప్రదేశం కూడా నేపాల్ చాలా చిన్నది. వాళ్ళని రక్షించుకోవడం కోసం భైరవ ఉపాసన చేస్తూ ఉంటారు. భైరవుడి యొక్క రక్షణ పొందుతూ ఉంటారు. అపరిమితమైన ధైర్యం వచ్చేస్తుంది వాళ్ళకి. చీకటిలో కూడా సంచరించేటంటే ధైర్యం వచ్చేస్తుంది భైరవ ఉపాసన వల్ల. అర్థమైందమ్మా? ఇంకా దెయ్యం ఉందా, పాము ఉందా, పుట్ర ఉందా, దొంగ ఉన్నాడా, వాళ్ళకి ఏమి ఉండదు. ఆ భైరవ యొక్క రక్షణతో వాళ్ళు అలా తరతరాల నుంచి భైరవ ఉపాసకులు అయ్యారు. వాళ్ళు ఎన్నో రకాల తంత్రాలు చేసుకుంటూ వాళ్ళు రకరకాల భైరవ ఉపాసనతో అపరిమితమైన ధైర్యవంతులై ఈరోజు మన మిలిటరీ కూడా గోర్ఖా సెగ్మెంట్ ఏదో అంటారు, దాన్ని పెట్టారు మిలిటరీని. వాళ్ళు అంత ప్రత్యేకమైన మిలిటరీ అని, అంత ధైర్యవంతులు అయ్యారు. అంటే భైరవుని ఉపాసించడానికి ఉదాహరణ వాళ్ళే. అపరిమితమైన ధైర్యం వస్తుంది, రక్షణ వస్తుంది. మరి వాళ్ళందరూ రక్షించబడుతున్నారుగా. ఎన్నో కష్టాలు పడుతున్నారు, లేస్తున్నారు, కానీ ఆ కష్టాన్ని తట్టుకునే శక్తిని ఇస్తున్నాడు భైరవుడు. అంచేత భైరవ ఉపాసకులు అంటే నేపాలీలు ఉదాహరణగా తీసుకోవచ్చు, మన కంటి ముందు కనబడేవాళ్ళు. ఉత్తర భారతదేశంలో ఎక్కువ కాళీ పీఠాలు కానీ, దశమహావిద్యలు కానీ, లేదా అష్టభైరవులు కానీ ఎక్కువ ఉన్నారంటే వాళ్ళు ముందుగా మేల్కొంటారు. ఇప్పుడు ఉత్తరీయులు కదా, ఉత్తరం వైపు ఉండేవాళ్ళు జ్ఞానం ఎక్కువ, ముందుగా మేల్కొంటారు. మనం దక్షిణీయులం అంటే కిందకు ఉన్నాం కాబట్టి ఎక్కువగా తొందరగా మేలుకోం, ఏది తొందరగా గ్రహించం. అక్కడికి వచ్చాకనే ఇక్కడికి వస్తూ ఉంటే ఏదైనా ఫస్ట్ నుంచి కూడా. గంగ చూడండి అక్కడి నుంచే వస్తుంది, నీరు చూడండి అక్కడి నుంచే ప్రవహిస్తూ ఉంటుంది. అది తత్వగుణం. అది ఆ రకంగా వాళ్ళు ముందుగా జ్ఞానోదయం అవుతుంది వాళ్ళకి. కృష్ణుడు అక్కడే, రాముడు అక్కడే, అన్నీ అక్కడే. పుణ్యలోకాలు అంటారు వాటిని, పుణ్య భారతీయం అంటారు దాన్ని. పుణ్య భారతీయంలో ఎక్కువగా దేవతలు ఉంటుంటారు కాబట్టి వాళ్ళకు తొందరగా జ్ఞానోదయం అవుతుంది. తర్వాత నెమ్మదిగా మనం మేల్కొంటాం మనం. అదేనా, అంతవరకు ఏం లేదు. ఇంకొకటి దక్షిణ ప్రాంతంలో కూడా భైరవ దేవాలయాలు చాలా ఉన్నాయి. తెలంగాణలో విశ్వనాథపల్లి అని ఉంది, మా భైరవ కాలభైరవుడు. హైదరాబాద్లో ఉన్నాయి. మరి తమిళనాడులో విశేష క్షేత్రాలు ఉన్నాయి. శరభసాలుడి యొక్క ఇది ఉన్నాయి, శరభేశ్వరుడివి. కాళీ మందిరాలు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. కానీ నార్త్ ఇండియాలో ఉన్నంత సౌత్ ఇండియాలో కొద్దిగా తక్కువ ఉన్నాయి. అయితే మరి తమిళనాడులో ప్రత్యంగిరి ఉపాసన బాగా ఉంటుంది, వారాహి ఉపాసన బాగా ఉంటుంది, కాలభైరవ ఉపాసన బాగా ఉంటుంది. చాలా ప్రాముఖ్యత ఎప్పటి నుంచో ఉంది. తరతరాలు పూర్వకాలం నుంచి ప్రత్యంగిరి ఉపాసకులు ఉన్నారు. కాకపోతే ఇందాక మనం అనుకున్నట్టు సమస్యలు పెరిగిపోతున్నాయి కాబట్టి ఇప్పుడు దేవతలు వారాహి దేవి కానీ, కాలభైరవం కానీ, ప్రత్యంగిర కానీ, ఈ కాళికా ఉపాసనలు కానీ ఇప్పుడు ఆ సమస్యల నుంచి తక్కువ ఆయుష్ కలిగిన వాళ్ళం కాబట్టి తొందరగా మనం ఈ సమస్యల్లోంచి బయటపడాలి, తొందరగా నా కుటుంబాన్ని సంరక్షించుకోవాలి, నేను ఒక గమ్యానికి చేరాలనుకున్న వాళ్ళు తొందరగా తీవ్ర దేవతలు ఆకర్షించబడుతున్నారు. ఎక్కువగా ఆ ఫలితం కూడా అలాగే వస్తుంది. అలాగే ఇప్పుడు చాలామంది ఉపాసకులు కూడా ప్రత్యంగిరి ఉపాసకులని, వారాహి ఉపాసకులని, వారాహి దేవాలయాలని, ప్రత్యంగిరి దేవాలయాన్ని, భైరవ దేవాలయం, ఇవన్నీ కూడా ఎందుకు వస్తున్నాయంటే ఎక్కడ ఏది కొత్తగా సమస్య తీరుతుంది అనుకుంటాం. ఇప్పుడు ఒక డాక్టర్ గారు చాలా పేరుందారండి, రోగాలు తగ్గించేస్తున్నాడంటే జనాలందరూ అక్కడికి వెళ్ళిపోతారు. అలాగే ఎక్కడ వారి సమస్య కోసం జనాలు పరిగెడుతూ ఉంటారు. అలా పరిగెట్టే దారిలో ఏది దొరికితే అది పట్టుకుంటూ ఉంటాడు. ఒక నదిలో కొట్టుకుపోతున్నాడు, వాడికి పుల్ల దొరికింది అనుకోండి, ఆ చిన్న పుల్లే కావచ్చు, బతికించేస్తుందేమో అని పట్టుకుంటాడు వాడు. అలాగే ఈ సమస్యల్లో, కలియుగ సమస్యల్లో ఇరుక్కుపోయిన మానవులందరూ కూడా తీవ్ర దేవతలు ఎక్కువగా ఉపాసిస్తున్నారు, ఎక్కువగా ఆ దేవతలు ఆకర్షించబడుతున్నారు. నేనేమంటానంటే తీవ్ర దేవతను ఉపాసించాలి, పూర్తిగా తీవ్ర దేవతలు ఉపాసనలోకి వెళ్ళిపోకూడదు. అసలు సాత్విక దేవతలు వాళ్ళ దర్శనం కూడా చేసుకుంటూ ఉండాలి, వాళ్ళ పూజలు కూడా చేసుకుంటూ ఉండాలి. రెండు కలిపి పూజ చేయకూడదు ఎప్పుడు కూడా. ఎందుకంటే నారాయణుడు, విష్ణుమూర్తి, కృష్ణుడు వీళ్ళందరూ కూడా సాత్విక దేవతలు, వీళ్ళు తీవ్ర దేవతలు. తీవ్ర దేవతలకి సాత్విక దేవతలను ఎందుకు కలపకూడదంటే వీళ్ళకి పెట్టే నైవేద్యాలు వేరే ఉంటాయి, వీళ్ళకి చేసే ఉపచారాలు వేరే ఉంటాయి, వీళ్ళకి చేసే ఆచారాలు వేరే ఉంటాయి, వాళ్ళ ఆచారాలు వేరే ఉంటాయి. వాళ్ళకి శుభ్రం కాస్త ఎక్కువ ఉంటుంది, ఆచారం ఎక్కువ ఉంటుంది. ఇక్కడ ఆచారం కొద్దిగా తక్కువ ఉంటుంది. అలాంటప్పుడు రెండు తత్వాలను కలపకూడదు కదా. ఇప్పుడు నెలకోసారి స్నానం చేసేవాళ్ళు శుభ్రంగా 3 పూటలా స్నానం చేసేవాళ్ళు ఇద్దరిని కలిపి పెట్టామనుకోండి, ఎంత అసహ్యంగా ఉంటుంది. అలాగే తత్వాలు వేరు, తత్వాలు వేరైనప్పుడు తీవ్ర దేవతల్ని సాత్విక దేవతల్ని కలిపి పూజించకూడదు ఎప్పుడు కూడా. వాళ్ళు సెపరేట్గా పెట్టాలి, వాళ్ళ ధూపదీప నైవేద్యాలు సెపరేట్గా పెట్టాలి.